యాక్షన్. యాక్చువల్ నన్ను తీర్చిదిద్దింది ఆయన. ఎవరైనా పాఠాలు చెప్తారు స్కూల్లో కానీ కాలేజీలో కానీ, పాఠాలు చెప్పిన గురువే మళ్ళీ స్టూడెంట్కి ఉద్యోగం ఇచ్చినట్టు హిస్టరీ ఎక్కడ లేదండి. ఎక్కడ లేదు హిస్టరీ. ఎవరైతే పాఠాలు చెప్తారో వాళ్ళు మళ్ళీ అదే పిల్లలకు జాబ్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. అది ఒకవేళ జరిగితే ప్రైవేట్ స్కూళ్ళలో కాలేజీలో జరుగుతాయేమో, కానీ ఓపెన్గా చెప్పాలంటే ఒక అధికారికంగా జరగాలంటే అది ఎక్కడ లేదు. బట్ నాకు సంపత్ గారు చాలా విషయాల్లో తర్ఫీదునిచ్చారు. ప్రావీణ్యం ఎలా సంపాదించాలో చెప్పారు. ఏమైంది ఈవేళకు తనే ప్రపోజ్ చేసి భీమ్స్తో చేయిద్దాం బాగుంటుంది అన్నారు. అప్పుడు ఆయన కొత్త డైరెక్టర్ కాబట్టి సాధ్యం కాలేదేమో. తర్వాత కూడా మా ఇద్దరి మధ్య ఎప్పుడు అట్లాంటి క్లాషెస్ కానీ ఏం లేవండి. యాక్చువల్లీ తర్వాత మళ్ళీ యాస్టివ్గా తను రచ్చ చేశారు. తర్వాత మళ్ళీ బెంగాల్ టైగర్ చేశారు. గాలిపటం తన బ్యానర్లో చేశారు. గాలిపటం చేసేటప్పుడు మళ్ళీ తనే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ అందరినీ కూర్చోబెట్టి భీమ్స్ చేస్తే బాగుంటుందంటే హీరో గారు అందరికి చెప్పి మళ్ళీ ఆయన అందులో కూడా మన ఆల్బమ్ యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది. అండ్ తర్వాత బెంగాల్ టైగర్ కూడా నేను అడగలేదండి. బెంగాల్ టైగర్ కూడా ఆయనే భీమ్స్ ఉంటే బాగుంటుంది అని తనే పిలిచి బెంగాల్ టైగర్ అగ్రిమెంట్ అంతా చేయించి భీమ్స్ ఉంటే బాగుంటుంది తనే ఎంకరేజ్ చేశారు. యాక్చువల్లీ ఏ రోజు మా మధ్యన నువ్వు చేయాలరా అని తను చెప్పడం కానీ నాకు ఇవ్వాలి సార్ మీరు అని అడగడానికి ఈ కాన్వర్సేషన్ ఎప్పుడు ఉండదండి మా ఇద్దరి మధ్యన. అది రాదు. తను ఏదైనా సిచ్యువేషన్ చెప్తే నేను దానికి పాట అల్లడం, దానికి బీజిఎమ్స్ అల్లుకోవడం. సో ఇలా అంటే ఒక దాన్ని ఏమంటారు మంచి అనుబంధం అయితే ఉంది. రచ్చ సినిమాకు నేను రాయాలండి, పాట రాయాలి. యాక్చువల్ అడిగారు. యాక్చువల్ రచ్చ సాంగ్ నేనే రాయాలి, టైటిల్ సాంగ్. బట్ ఏమైందంటే రచ్చ సినిమాకు సంపత్ సార్ వర్క్ చేస్తున్న టైంలోనే నువ్వనైనా సినిమాకు నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో లిరిసిస్ట్గా కంటిన్యూ అవ్వాలా, మ్యూజిక్ డైరెక్టర్గా కంటిన్యూ అవ్వాలా ఒక చిన్న సందిగ్ధం ఉండింది. అప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? పాట రాయడం బెస్టా, మ్యూజిక్ డైరెక్షన్ బెస్టా? కత్తి మీద సామే. పాట రాయడం వదిలేస్తే రామ్ చరణ్ సార్ లాంటి ఒక పెద్ద స్టార్ సినిమాకి పాట రాయడం మిస్ అయిపోతే మళ్ళీ రాదు. మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను, ఇక్కడ ఫ్లాప్ అయిపోతే మళ్ళీ నేను రైటర్గా పనికిరాను, మ్యూజిక్ డైరెక్టర్గా పనికిరాను. సో కత్తి మీద సాము ఉండింది నాకు యాక్చువల్లీ. బట్ నేను ఫస్ట్ నుంచి తెలుసు కదా, నేను ఫస్ట్ నుంచే ఉండేవాడిని అవేగా. లేదు అసలు ఇది ఇన్నాళ్ళు రైటర్గా చూసాం కదా, దీని లోతు కూడా ఏదో చూద్దాం. నాకు కొంచెం ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం. చూద్దాం అసలు ఏంటిది అన్న. నేను ఈసారి తప్పనుకోవద్దు, నేను మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, నేను వెళ్తున్నాను, చూడు భీమ్స్ ఇంకోసారి ఆలోచించు. లేదా నేను ఫిక్స్ అయిపోయాను సార్, నేను డైరెక్షన్కి వెళ్తున్నాను, డన్ అని ఆయన కూడా సపోర్ట్ చేసి, ఆయన చాలా సపోర్ట్ చేశారు. అలాగా నన్ను సంపత్ అన్న తీర్చిదిద్దడం, ఎంకరేజ్ చేయడం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు గౌతమ్ నంద ఉంది, అది నేను చేయలేదు. అలాగని దాని నెగిటివ్ థాట్ రావాల్సిన అవసరం లేదు. ఉంటుంది, ఆ సుస్థిరమైన బంధం ఉంది, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. సినిమా ఇస్తేనే ఫ్రెండ్షిప్ ఉంటుంది, సినిమా ఇవ్వకపోతే ఫ్రెండ్షిప్ పోతుంది అనేది నేను నమ్మను. నాకు తెలిసి నాకు ఎవరు పాటించారో వాళ్ళు సూపర్. నాకు తెలిసి నన్ను పిలిచి ఎవరైనా సినిమా చేయమని అడిగితే నాకు సూపర్. నేను ఆశించేదాల్లో ఒకటే అవకాశమే, ఇది వెళ్ళి అంటే అవతల వ్యక్తి నాకు ఇచ్చే అవకాశమే, అంతే తప్ప అందులో కమర్షియల్ రిలేషన్షిప్స్ నాకు రాలేదు, రాదేమో. అవును. ఏ పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరైరా గాలిపటం, డించక డించాక డిచా డించక డించాక డిచా డించక డించాక డిచా డించక డించా पानी पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. 45 మినిట్స్లో చేసాం అనుకుంటా. నేను సంపత్ ఇద్దరం కలిసి కూర్చొని ఉన్నాం. 45 మినిట్స్లో ట్యూన్ అయిపోయింది, లిరిక్ కూడా అయిపోయింది. చూపులతో దీపాల, దేహముతో ధూపాల, చంపెయ్యకే నన్ను చంపెయ్యకే. ఐ లైక్ సారీ సాంగ్, ఐ లవ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయకపోవడానికి కారణం అంటే ఏం లేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే నేను వచ్చిన నేపథ్యం కానీ క్రమం కానీ చూసుకుంటే నాకు అంత అనుభవం లేదని అవతల వాళ్ళు అనుకునే చాయిసే ఎక్కువ. భీమ్స్ చేయలేడేమో, పాటలు బాగా కంపోజ్ చేస్తాడు, ఆర్ఆర్ చేయలేడేమో ఒక ఇది ఉంటుంది. సో దానివల్ల కూడా నాకు అంటే నాలో ఉండే మైనస్ వల్లే నాకు అది రాకపోయి ఉండొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.